టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఈ పేరు చెప్తే ప్రతి ఒక్కరిలో పూనకాలే. నందమూరి నట వారసత్వంలోగా నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాతలోని నటనని అణువున పుణికి పుచ్చుకొని స్టార్ హీరోగా పాన్ ఇండియా హీరోగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు మన జూనియర్ ఎన్టీఆర్. అందుకే జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే ప్రతి ఒక్కళ్ళము పడి చచ్చిపోతూ ఉంటాము. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారు సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా అరకొరగా బయటికి వస్తాయి తప్ప పెద్దగా తెలియదు. అందులోనూ ముఖ్యంగా భార్య ప్రణతి కావచ్చు, ఆయన తల్లి శాలిని గారికి సంబంధించిన ఏ విషయాలు కూడా పెద్దగా తెలియదు. కానీ ఇలాంటి నేపథ్యంలో రీసెంట్ గా కాంతారా సినిమాకి డైరెక్టర్ మరియు హీరో అయిన రిషబ్ శెట్టి మాట్లాడుతూ తాను జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అని మరియు జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారు తనకు బాగా తెలుసు అంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు ఈ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారు అయిన శాలిని గారి గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలను నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ విషయంలోకి వెళ్తే శాలిని గారు కర్ణాటకకు చెందినవారు. ఆవిడ ఓ పెద్ద విద్వాంసుల కుటుంబంలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచే సంగీతంలో శిక్షణ తీసుకుంది. ఇక కర్ణాటకలో పుట్టి పెరిగినప్పటికీ ఆవిడ కుటుంబం మొత్తం హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. ఇక సంగీతంలో ప్రావీణ్యురాలు, సంగీతం టీచర్ గా ఆవిడ చేస్తూ ఉండేవారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన మనవళ్ళకి మనవరాళ్ళకి సంగీతాన్ని నేర్పించాలని అనుకోవడంతో ఆ విధంగా శాలిని గారు నందమూరి గారి కుటుంబంలోకి మ్యూజిక్ టీచర్ గా ఎంట్రీ ఇచ్చారు. అలా మ్యూజిక్ టీచర్ గా వచ్చి అక్కడ ఉన్న ఇంట్లో పిల్లలకి రోజు సంగీత పాఠాలు నేర్పిస్తూ ఉండేవారు. అంతేకాదు మరొక విశేషం ఏంటయ్యా అంటే ఏకంగా సీనియర్ నందమూరి తారక రామారావు గారికి శాలిని గారు బాగా నచ్చేవారట. ఆవిడ పద్ధతి, క్రమశిక్షణ చూసి ఆయనకి ఎంతో నచ్చేదట. ముఖ్యంగా క్రమశిక్షణతో ఉండేవారు అంటే సీనియర్ ఎన్టీఆర్ గారికి మొదటి నుంచి కూడా చాలా ఇష్టం. ఇక ఆ నేపథ్యంలోనే హరికృష్ణ గారితోనే ఎన్నోసార్లు వారి ఇంటి దగ్గర దిగబెట్టి రండి అని చెప్పేవారట. అలా స్వయాన హరికృష్ణ గారే ఎన్నోసార్లు ఆవిడని ఆయన కారులో తీసుకువెళ్లి ఇంటి దగ్గర దిగబెడుతూ ఉండేవారట. ఇక అలాంటి నేపథ్యంలోనే ఒకరితో ఇంకొకరికి పరిచయం ఏర్పడటం, సాన్నిహిత్యం పెరిగి హరికృష్ణ గారికి శాలిని గారు బాగా నచ్చేశారు. కాకపోతే ఆయనకి అప్పటికే పెళ్ళయిందని, ఓ కొడుకు కూడా ఉన్నాడు అన్న విషయాన్ని ఎంతో బోళాగా ఓపెన్ గా శాలిని గారితో చెప్పడం మాత్రమే కాదు, మీరు నాకు చాలా నచ్చారు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేశారట. మామూలుగానే హరికృష్ణ గారి వ్యక్తిత్వం గనక చూసుకున్నట్లయితే ఆయన బోళా మనిషి అని మనసులో ఏది పెట్టుకోరు. మనసులో ఏదనిపిస్తే అది చాలా ఓపెన్ గా చెప్పేయడం. అది ప్రేమనైనా అలానే చూపిస్తారు, కోపాన్నైనా అలానే ప్రదర్శిస్తారు అని ఎందరో చెప్పేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ చెందిన వాళ్ళు. అలా హరికృష్ణ గారు శాలిని గారి తీరుతెన్ను, ఆవిడ పద్ధతి చూసి ఆయనకి ఎంతో నచ్చేసి శాలిని గారితో ప్రేమలో పట్టం. ఇక శాలిని గారికి కూడా హరికృష్ణ గారు నచ్చడంతో ఆయనకి పెళ్లి అయింది, ఓ కొడుకు ఉన్నాడు అన్న విషయాన్ని కూడా ఆవిడ పెద్దగా పట్టించుకోలేదు. అలా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే పెళ్ళయి కొంతకాలం వరకు హరికృష్ణ గారు గాని శాలిని గారు గాని ఈ విషయాన్ని ఎవరికీ తెలియనిలేదట. హరికృష్ణ గారు శాలిని గారు వేరుగా ఒక ఇంట్లో ఉంటూ ఉండేవాళ్ళట. ఇక కొన్నాళ్ల తర్వాత ఈ విషయం తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు హరికృష్ణ గారిని మందలించారని, ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు కూడా హరికృష్ణ గారు చేసిన పనికి మందలించారన్న వార్తలు కూడా వినిపించాయి. కాకపోతే శాలిని గారు ముందు నుంచే తెలుసు కాబట్టి కొన్నాళ్ల తర్వాత ఆవిడని ఆ ఇంటి కోడలిగా నందమూరి కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్టార్ హీరోగా, పాన్ ఇండియా హీరోగా ఎదగడం వెనుక అసలు సిసలైన వ్యక్తి, కీలక పాత్ర పోషించింది ఎవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారు అయిన శాలిని గారి. ఆవిడకి సంగీతం, నాట్యం పట్ల ఎంతో ఇంట్రెస్ట్. అందులోనూ ఆవిడ సంగీతంలో శిక్షణ తీసుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా చిన్నప్పటి నుంచి కూచిపూడి డాన్స్ లో శిక్షణ ఇప్పించడం, స్వయానా తానే తన కొడుకుని తీసుకువెళ్లి డాన్స్ షోస్ లో పార్టిసిపేట్ చేయించడం, ఇలాంటివన్నీ తానే దగ్గరుండి చూసుకునేదట. పైగా జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా నువ్వు నీ తాత అంతటి గొప్పవాడి అవ్వాలి, నట వారసత్వాన్ని కూడా పుణికి పుచ్చుకొని ఓ నటుడిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని చెప్పేవారట. అలా జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి ప్రోత్సాహంతో సాధారణ నటుడిగా అడుగుపెట్టి ఇప్పుడు తిరుగులేని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. మరి ఇవ్వండి మనకి ఎప్పుడూ తెలియని శాలిని గారికి సంబంధించిన ఎన్ని ఆసక్తికరమైన విషయాలు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.